అన్నీ తానే అంతా తందానే. మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్నీ ఆయనేనట, తానా తందానేనట. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కూడా తానా తందానే. అంటే దాదాపు నీళ్లు తీసుకొస్తాం, నీళ్లు తెస్తాం, తెలంగాణ రాష్ట్రాన్ని శశశామలం చేద్దాం, ఎక్కడ కూడా కరువు కాటకాలు ఉండకుండా ప్రాజెక్టులు కట్టి మొత్తం నీలమయం చేద్దాం అనుకుంటే అక్కడ ఖర్చు చేసిన డబ్బంతా కూడా తానే తందానట. మొత్తం అదే చెప్పిండు ఇక్కడ. అన్నీ తానే అంతా తందానే. కాళేశ్వర్ ప్రాజెక్టుకు వైఫల్యానికి పాపాల భైరవుడు కేసీఆర్ అట. ఏబిఎన్ వార్తలో మనం చూసినట్టయితే, ఆంధ్రజ్యోతి వార్తాపత్రికల్లో కనుక మనం వార్తను చూసినట్టయితే, కాళేశ్వరం ప్రాజెక్టుకు పాపాల భైరవుడు 100-200% కేసీఆర్ గారేనట. మరి ఇక్కడ ఆ అధికారులు చెప్తుర్రు, విచారణ చేస్తే దాని సంగతి ఏంది, దాని విషయాన్ని మనం కొంచెం బ్రీఫ్గా చూద్దాం. బ్యారేజీలు ఎప్పుడు ఎక్కడ ఎలా కట్టాలో ఆయనే చెప్పారు. నీటి నిల్వల నిర్ణయాలు ఆయనదే. O&M చేయించలేదు. అంచనాలు పెంచింది, కాంట్రాక్టులను సవరించింది ఆయనే. బ్యారేజీ కూలడానికి అవకతవకలకు కారణం కేసీఆర్. కాంట్రాక్టులు చేసింది ఆయన్నే, దాని రూపకల్పన చేసింది ఆయన్నే, ప్లానింగ్ ఇచ్చింది కూడా ఆయనేనట. ప్లాన్ చేసిందంటే ఎక్కడ ఎట్లా కట్టాలి, ఏం చేయాలనేది కూడా. అవి ఆ విధంగా తయారవడానికి ప్రధాన కారణం కూడా మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారేనట. బ్యారేజీలు ఎక్కడ కట్టాలన్నది కేసీఆరే, హరీష్ సొంత నిర్ణయమే. వీళ్ళు నిర్ణయం తీసుకొని ఆ తర్వాత వ్యాప్కోస్కు బాధ్యతలు హైపవర్ కమిటీ నిర్ణయాన్ని తుంగలో తొక్కేశారు. భారీ ఎత్తున ప్రజాధనం దుర్వినియోగానికి కారణమయ్యారు. మేడిగడ్డ 7వ బ్లాక్ పునరుద్ధరణ బాధ్యతలు L&Tదే. అన్నారం సుందిల లోపాలు సవరించాల్సిందే నిర్మాణ సంస్థలే. కమిషన్కు కేసీఆర్, హరీష్ తప్పుడు సాక్ష్యాలు ఇచ్చారు. నిగ్గు తేల్చిన జస్టిస్ PC ఘోష్ కమిషన్ నివేదిక. ఇక ఏమైంది, అంతా తప్పు జరిగిపోయింది. అన్ని రకాలుగా బరువులు బాధ్యతలు అన్నీ కూడా అయిపోయింది. ఎందుకంటే అధికారం కోల్పోయినా మాకు సంబంధం లేనట్టుగా వెళ్ళిపోయారు. కానీ ఈ యొక్క జస్టిస్ ఘోష్ నివేదిక మొత్తం నిగ్గు తేల్చేసింది. వాట్ ఈజ్ వాట్, ఎక్కడ ఏంది, కారణం ఏంది, ఎట్లా మరి ఆ కట్టినటువంటి ప్రాజెక్టులు ఆ విధంగా కుంగడానికి గల కారణమేంది, పిల్లర్ లోపల మొత్తం పగుళ్ళు రావడానికి గల కారణమేంది, మరి ఎట్లా ఏ విధంగా కట్టిరు, ఏ విధంగా నిర్మాణం చేసిరు, ఎవరు కాంట్రాక్టులు అంటే అది మొత్తం విచారణ చేస్తే అంతా కేసీఆర్ గారు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అప్పుడు హరీష్ రావు గారు భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండే వాళ్ళు ఎట్లా చెప్తే మేము అట్లా చేస్తాం సార్, మా తప్పేం లేదు సార్ అని చెప్పేసి అప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుకు పనిచేసినటువంటి ముఖ్యమైనటువంటి కాంట్రాక్ట్స్ కానీ ముఖ్యమైనటువంటి అది ఇన్ఛార్జీలు కానీ ఆ విధమైన సమాచారం అనేది ఇవ్వడం జరిగింది. వాస్తవంగా కాళేశ్వరం అనేది తెలంగాణకు ఒక జీవనాడిగా పనిచేస్తుందని అనుకున్నాం. కానీ ఇంత వేల కోట్ల అవినీతి పాలై ప్రజాధనం అంతా కూడా గంగపాలవుతుందని మాత్రం కూడా ఎవరు ఊహించలే. ఎందుకు ఊహించలే అంటే నిర్లక్ష్యం. ప్రతి పని లోపల కూడా నిర్లక్ష్యమే. ఎందుకంటే చాలా కాలం క్రితము చాలామంది మన నాయకులు చాలా వెనుకటి దాదాపు స్వతంత్రం వచ్చిన తర్వాత నాగార్జున సార్ ఆనకట్ట, పెద్ద ఆనకట్టలు కట్టారు. కట్టలే అని కాదు, ధవళేశ్వరంలో తర్వాత కాటన్ దొరగారు కట్టారు. కానీ అవి ఇప్పటికి కూడా మధుర ఫలాలు ఇస్తున్నాయి. అవి కట్టి దగ్గర నాకు తెలిసైతే 60-70 సంవత్సరాలు ఇట్లా అయినప్పటికి కూడా ఇప్పటికి కూడా వాటి వల్ల వందల ఎకరాలు సస్యశ్యామలమవుతున్నాయి. కానీ ఒక చిత్తశుద్ధి ఉండాలి. ఏదన్నా ఒక ప్రాజెక్టు కట్టినప్పుడు, ఏదన్నా ఒక నిర్మాణం చేస్తున్నప్పుడు భావితరాలు మనల్ని గుర్తుంచుకోవాలి. భావితరాలకు ఈ నీళ్ళు అనేటువంటివి ఉండాలి అనే ఒక సంకల్పం ఉంటే ఇట్లా ఏ నాయకుడైనా కూడా 100% ఓ మంచి పని చేసే అవకాశం ఉంటుంది. ఎంతసేపు అందులో డబ్బులు రావాలి, కమిషన్ తీసుకోవాలి, తరతరాలుగా మనకు డబ్బు ఉండాలి, డబ్బు ఉంటేనే మన చుట్టూ కార్యకర్తలు ఉంటారు, పదవి ఉంటేనే మనం ముందుకు పోతాం, పదవితోనే మనం పైకి వస్తాం అనుకోవడం మూర్ఖత్వం. ఎందుకు, పదవి లేకున్నా కూడా చాలామంది ప్రజాసేవ చేసే వాళ్ళు ఉన్నారు, ప్రజాబలం ఉన్న వాళ్ళు ఉన్నారు, రూపాయి ఇవ్వకుండా కూడా 10 మంది ఆదరించే నాయకులు కూడా ఉన్నారు. లేరని ఎందుకు అనుకోవాలి? అట్లా ఏ నాయకుడు అనుకుంటాడు? ఎవ్వరు అనుకుంటలేదు. ఈ అవినీతి సొమ్మంతా
కూడా కూడగట్టుకొని మళ్ళీ రాబోయే ఎలక్షన్లల్లో విచ్చలవిడిగా డబ్బులు పంచి మళ్ళీ ఓట్ బ్యాంకును ఎక్కువ చేసుకోవాలి. ఇదే ఆలోచన తప్పితే ఆ ఆలోచన ఉండబట్టే కావచ్చు ఈ విధమైన ఫ్రాడ్ జరిగిందని మనం అనుకోవచ్చు. ఇంకా ఈ వార్తను బ్రీఫ్గా కనుక మనం చూసినట్టయితే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీలను ఎక్కడ కట్టాలని నిర్దేశించింది కేసీఆర్. బ్యారేజీలను ఎలా కట్టాలో చెప్పింది కేసీఆర్. వాటిని ఎప్పుడు పూర్తి చేయాలో, ఎలా నిర్వహించాలో స్పష్టం చేసింది ఆయనే. అంతేనా, ప్రాజెక్టుల అంచనాలను మార్చింది, కాంట్రాక్టులను సవరించింది ఆయన. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతి చిన్న విషయంలోనూ ఆయన జోక్యం చేసుకోవడమే కాదు, పనులు ఎలా చేయాలో నిర్దేశం ఇచ్చారు. 3 బ్యారేజీల నిర్మాణంలో అవకతవకలకు చివరికి అవి బీటలు వారి కుంగిపోయి విఫలం కావడానికి కారణం ఇదే. అంటే ఒక్కటని కాదు, దాదాపు కాంట్రాక్టర్ విషయంలో కానీ ప్రతి చిన్న విషయంలో కూడా కట్టేటప్పుడు కూడా ఈ మహానుభావుడు జోక్యం చేసుకున్నాడట. ప్రతి విషయంలో జోక్యం చేసుకున్నాడు. ప్రతి విషయంలో ఆయన ఎట్లా కట్టమంటే మేము అట్లా కట్టినాం, అట్లే చేసినాం, ఇవి కుంగిపోయినాయి. కుంగడానికి కూడా కారణం మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావే అని చెప్పేసి స్పష్టంగా వాళ్ళు చెప్పేస్తారు. మరి ఎందుకు మరి మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు? మరి ఇది ప్రజాధనము, ఎంతో కష్టపడి మనం తెలంగాణ చేసుకున్నాం, తెలంగాణ అభివృద్ధి చేసుకుందామనే ఆలోచనలు మన అందరికి ఉండే లేవని కాదు. బట్ ఇంత ఫ్రాడ్ అనేది ఎందుకు జరగాలి? ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఏదైనా పని చేసేటప్పుడు ఏం చేసినా కానీ చాలా ఆలోచన చేయాలి. మనం కూడా ఇంత మాట్లాడుతున్న నేను కూడా ఎన్నో రకాలుగా తప్పులు చేయమని కాదు. కాకపోతే ఏంటంటే ఇటువంటి పనులు చేసేటప్పుడు భావితరాలకు కొన్ని యుగాలకు పనికొచ్చే పని కాబట్టి ఎంతో ఆలోచన చేస్తే బాగుండు. నిజానికి కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రానికి జీవనాడి. కానీ పాలనలో, ప్లానింగ్లో, సాంకేతిక ఆర్థిక క్రమశిక్షణలో సుస్పష్టత నిర్లక్ష్యంతో భారీ ఎత్తున ప్రజాధనం వృధా కావడానికి కారణమయ్యారు. బస్ అయిపోయింది. బ్యారేజీలు నీటిని మళ్లించడానికే కట్టాలి, నిల్వ చేయడానికి కాదు. కానీ బ్యారేజీల్లో నిత్యం నీటిని పూర్తి సామర్థ్యంతో నిల్వ చేయాలని అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశాడు. బ్యారేజీలు విఫలం కావడానికి ఇది ప్రధాన కారణం. కేవలం ఒక దగ్గర ఉన్న నీళ్లను ఇంకో బ్యారేజ్లకు నీళ్లు మళ్లించుకుంటా నీటిని వదులుతూ దాని సామర్థ్యాన్ని ఎంత వస్తే అంత ఉంటే బాగుంటుంది. అట్లా కాదు, నీటిని నిల్వ చేయాలి. నిల్వ చేయడం వల్ల ఎక్కువ సామర్థ్యాన్ని మించి ఎక్కువ నిల్వ చేయడం వల్ల ఈ యొక్క బ్యారేజీలు కుంగడానికి ప్రధాన కారణం ఏందని చెప్పి. బ్యారేజ్ కుంగిన తర్వాత బ్యారేజ్ నిలబడుతుందంటే ఎట్లా నిలబడుతుందండి? వాటర్ అండి, అది ఫోర్స్తో వస్తుంది. దాని ప్రవాహంలో పెద్ద కాదండి, ఎన్నో కొట్టుకోపోతాయి. అటువంటిది ఒక బ్యారేజ్ కుంగిందంటే లాభం ఏముంది? కట్టి లాభం ఏముంది? ఆ డబ్బు, ఆ ధనము, అప్పుడు పనిచేసిన కాంట్రాక్టర్లు కానీ, కూలీలు కానీ, యూజ్ చేసిన మెటీరియల్ కానీ అదంతా గంగపాలైనట్టే కదా. అయితే ఇక్కడ చూసినట్టయితే దాదాపుగా అధికారులు తప్పిదాలివే. అధికారులు ఏం తప్పు చేసిరట? ఎస్కే జోషి అప్పటి నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి అట ఈయన. మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మాణం చేపట్టవద్ద నిపుణుల కమిటీ నివేదిక తొక్కిపెట్టడంలో ఈయన పాత్ర ఉంది. అనుమతుల్లోనూ నిబంధనలు పాటించలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యంలో ఈయనకు బాధ్యత ఉంది. ఈయనకు కూడా బాధ్యత ఉందట. చూసిరా? ఓకే. ఇక స్మితా సబర్వాల్ నాటి సీఎం అదనపు కార్యదర్శి. ఈమెకు చాలా స్మితా సబర్వాల్ అంటే చాలామందికి కలెక్టర్ల విషయంలో కానీ నేటి యువతకు కూడా కొద్దిగా ఆదర్శంగా ఉండేమే. మరి ఈమె కూడా కారణం ఏంటంట మరి కాళేశ్వరానికి ఎందుకైందో పాపం. మరి కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్టుకు సంబంధించిన కీలకమైన ఫైళ్లను మంత్రివర్గం ముందు ఉంచకుండా నిబంధనల్ని ఉల్లంఘించారు. తమ విధుల నిర్వహణలో నిర్లక్ష్యం, అశ్రద్ధ, బాధ్యతతో వ్యవహరించారు. దాదాపుగా దానికి సంబంధించిన ఫైళ్ళు కానీ వాటికి సంబంధించినవి కూడా మరి ఈ యొక్క దాదాపు నిర్లక్ష్యం జరిగింది, అశ్రద్ధ జరిగిందని చెప్పేసి మేడం గారు అంటున్నారు. సి మురళీధర్ నాటి ఈఎన్సి నిపుణుల నివేదిక తొక్కిపెట్టడంలో కేంద్ర జలవనరుల సంఘానికి తప్పుడు సమాచారం అందించడంలో ఈయన పాత్ర ఉందట. దాదాపుగా నిపుణుల యొక్క నివేదిక అంటే అది కట్టడంలో నివేదిక కానీ ప్లానింగ్ కానీ వాటి ఫైళ్ళన్నీ తొక్కిపెట్టుట్లో ఈయనది చాలా పాత్ర ఉందట. దురుద్దేశంతో సవరించిన అంచనాలు ప్రతిపాదించడంలో నిర్వహణలో వైఫల్యానికి బాధ్యుడట ఈయన. తర్వాత హరిరామ్ నాటి సిఈ నిపుణుల నివేదికను తొక్కిపెట్టడంలో బాధ్యుడు.
సిడబ్ల్యూసికి తప్పుడు సమాచారం అందించడంలోనూ ఈయన పాత్ర ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు ఎండీగా ఉన్నప్పటికీ బ్యారేజీల గురించి తనకు తెలియదని చెప్పాడు. బస్ నాకేం తెలియదు అని చెప్పాడు. అంతా కేసీఆర్కే మా పెద్ద సార్కే తెలుసు, ఆయన చెప్పినట్టే మేము చేసినామని చెప్పాడు. నెక్స్ట్ ఎన్ వెంకటేశ్వరరావు, సుధాకర్ రెడ్డి, ఓంకార్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంలో నిజాయితీగా పనిచేయకపోవడంతో పాటు విచారణ కమిషన్ ఎదురు తప్పుడు సాక్ష్యాలు చెప్పారు. హరిరామ్, నరేందర్ రెడ్డి, కెఎస్ఎస్ చంద్రశేఖరరావు, బసవరాజు, టి శ్రీనివాస్, ఓంకార్ సింగ్లు చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలి. బస్ ఇక అంతా పైసలన్నీ గంగపాలు అయిపోయాక, పైసలు మొత్తం నీళ్ళపాలు చేసినాక ఇప్పుడు కఠిన శిక్ష విధిస్తేంది, విధించకుంటే ఏంది? పోయిన డబ్బు తిరిగి వస్తుందా? పోయిన ప్రజల డబ్బు వస్తుందా? రాదు. ఎందుకు రాదంటే నిర్లక్ష్యం, ప్రతిదీ నిర్లక్ష్యమే. అధికారంలో ఉన్నాం, డబ్బులు సంపాదించుకోవాలి, ఏ స్కీములు అంటే ఏ ప్రాజెక్ట్ కడితే డబ్బులు వస్తాయి, ఏది దగ్గరకు పోతే పైసలు వస్తాయి. అటు గొర్రెల స్కామ్ అయిపోయా, ఇది ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ అయిపోయి, ఈ కాళేశ్వరం వార్త దాదాపుగా నేనే ఒక 20-30 సార్లు చదివిన. మరి సరే ఇంతగానం కష్టపడి మరి ప్రస్తుత ప్రభుత్వం ఇంత కష్టపడి వీళ్ళ మీద ఇన్ని రకాల ఆరోపణలు చేస్తుంది, ఇంత చేస్తుంది, మరి ఎంతవరకు వస్తుంది? ఏదున్నా కొన్ని రోజులు మాత్రమే ఈ యొక్క వార్తలు అనేటువంటివి బలంగా వస్తాయా? కాదు. ప్రస్తుత ప్రభుత్వం కూడా నిజంగా చెప్తున్నా ఇంత అవినీతి జరిగింది, దాదాపుగా ఇంత వేల కోట్లంతా కూడా గంగపాలైనాయి. ఈ గంగపాలైనప్పుడు కరెక్ట్గా దాదాపుగా 100 and 200% విచారణ చేయాలి. మరి రాబోయే ప్రభుత్వం, ఇప్పుడు వచ్చినట్టు ప్రస్తుత ప్రభుత్వం కూడా ప్రజా సంక్షేమ పథకాల వరకన్నా అప్పచెప్తే, మీ దగ్గర ఉన్న మంత్రులకు కానీ వాళ్ళకి మనకు ఆ ప్రస్తుతం ఉన్న మంత్రులకు కూడా అప్పచెప్తే చేస్తే కూడా వాళ్ళు కూడా నీతి నిజాయితీతో పనిచేసేటట్టు ఉండాలి. అట్లా నీతి నిజాయితీతో ఒళ్ళు దగ్గర పెట్టుకొని భయంగా పనిచేస్తే ఏ వ్యక్తి ఏ ప్రాజెక్ట్ అయినా కూడా 100 ఏళ్ళు బతికే అవకాశం ఉంటుంది. అంటే నన్ను కలకాలము తెలంగాణ ప్రజలు స్మరించుకోవాలి, నేను నాయకునిగా ఏది చిరస్థాయిగా నేను ఉండిపోవాలి, చిరస్మరణీయునిగా అయిపోవాలని ఒక సంకల్ప దీక్ష ఉంటే ఏ నాయకుడైనా ఏ పని అయినా కూడా 100 and 200% చేస్తాడు. అంటే ప్రతి ఒక్కరి దగ్గర స్వార్థం స్వార్థం స్వార్థం. నాతో పాటే ఈ యొక్క డబ్బు అనేది నాకు తరతరాలుగా ఉండాలి, నా మనవళ్ళకు ఉండాలి, నా ముని మనమరాళ్ళకు కూడా ఈ డబ్బులన్నీ ఉండాలి, వాళ్ళే ఈ రాజకీయంలో ముందుకు పోవాలి. సామాన్యులు కానీ ఎవరు కూడా ప్రజాసేవ చేద్దామని స్వచ్ఛందంగా వచ్చినటువంటి సేవాగుణం ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఎందుకు వస్తారండి? ఏ విధంగా వస్తారు? ఒక సేవాగుణం ఉన్నది, మన దగ్గర పైసలు ఉన్నాయి, వాడు ప్రజాసేవ చేద్దాం అనుకుంటాడు. ఎందుకు? ఇవన్నీ భయపడతారు. ఇవన్నీ వాడొచ్చినా కూడా వాడు కూడా ఆయన కూడా ఏదో ఒక స్కామ్లు వస్తాడు, ఏదో స్కామ్ల ప్రజాధనాన్ని లూటీ చేస్తాడు, లోపలేసుకుంటాడు. ఇట్లా ప్రతిదీ కూడా మహామహా నాయకులు, ఉద్యమాలు చేసిన నాయకులు, తెలంగాణ అస్తిత్వం తెలిసిన మనుషులు, తెలంగాణ యొక్క చరిత్ర తెలిసినటువంటి వ్యక్తులే ఇంత ఘనము స్కామ్ చేసిన తర్వాత రాబోయే నూతనంగా వచ్చే నాయకులు కానీ వేరే వాళ్ళు కానీ ఏ విధంగా అవినీతి చేయకుండా ఉంటారు? కానీ నిజంగా చెప్తున్నా, ప్రస్తుత ప్రభుత్వము ఇంత కష్టపడి ఇంత ఘనం లాగుతుంది, ఈ నివేదికలన్నీ తీసుకొస్తుంది. కానీ వీళ్ళకు 100 and 200% మీరు అన్నారు. ఏమన్నారు ఇక్కడ లాస్ట్కి వస్తే? చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలన్నారు. చట్ట ప్రకారం కఠినంగా శిక్షించండి, వీళ్ళకు శిక్ష వేయండి. వేసినప్పుడే వీళ్ళు బాగుపడతారు, లేకపోతే వీళ్ళు ముందుకు పోయే అవకాశమే లేదు. కాళేశ్వరం ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, కంప్లీషన్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ మాత్రమే కాదు, ధరల కాంట్రాక్టు సవరణలో ప్రత్యక్షంగానో పరోక్షంగా పూర్తి బాధ్యత కేసీఆర్దేనని జస్టిస్ ఘోష్ కమిషన్ తేల్చింది. అధికారులు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే రాజకీయ నాయకులు బాధ్యతారహితంగా పనిచేశారని తప్పుపట్టింది. నిర్మాణ సంస్థల్లో L&T పైన ఘాటుగానే స్పందించింది. మేడిగడ్డలోని 7వ బ్లాక్ను ఆ సంస్థ సొంత ఖర్చులతో పునర్నిర్మించాలని తేల్చి చెప్పింది. జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఇటీవలే తన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. మొత్తం అంతా కూడా ఫ్రాడే, ఎక్కడ కూడా ఎలాంటి నీతి నిబద్ధతతో ఎక్కడ కూడా చేయలేదు. అన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేశారు. ఏదైనా కూడా ఒక పద్ధతి, ఒక డెడికేషన్గా, ఒక సిస్టమేటిక్గా ఈ నిర్మాణాలు జరగలేదు. ప్రతి దాంట్లో అవినీతి ఉంది. ఏ విషయాన్ని తీసినా కానీ దాంట్లో ఏదైనా 100 and 200% కరెక్ట్ సమాధానం లేదు అని దాదాపుగా పిసి ఘోష్ కమిషన్ దాదాపు విడుదల చేసింది. ఏది ఏమైనా కూడా 100 and 200% నివేదిక వచ్చింది. మరి ప్రస్తుత ప్రభుత్వం మరి ఈ దోషుల మీద ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, ఏ విధంగా తీసుకుంటుంది? మరి ఇప్పుడున్న ఈ వార్త ఇప్పుడే ఉప్పనలా ఉంటుందా?
మరి ఉప్పెనతో సహా సునామీ లెక్క మరి వాళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకుంటారా లేదా అనేది వేచి చూడాలి.